హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. దిస్ ఈజ్ అనిత. ఈరోజు వీడియోలో అయితే నేను మీకు అటు అన్నంలోకి ఇటు ఇడ్లీలోకి రెండిట్లోకి సరిపడే స్పెషల్ కారపొడి ఒకటి నేను మీకు చేసి చూపించబోతున్నాను. ఈ నల్ల కారపొడి నిజంగా స్పెషల్ అండి. జనరల్గా ఇడ్లీలోకి వేరేగా కారపొడి ఉంటుంది, అన్నంలోకి వేరే కారపొడి ఉంటుంది. ఇదైతే రెండిటికి 2 in 1గా వాడుకోవచ్చు. చాలా పురాతనమైన కారపొడి అని చెప్పచ్చండి. మా అత్తగారు ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా ఈ కారపొడి చేస్తూ ఉండేవారట. పుల్ల పుల్లగా కారం కారంగా నోటికి పప్పులు తగులుతూ చాలా బాగుంటుందండి ఈ నల్ల కారపొడి. ఒక్కసారి మనం చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు వాడుకోవచ్చండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ నల్ల కారపొడి చేసుకోవడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా చేసుకోవాలి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. ఈ నల్ల కారపొడి చేసుకోవడానికి మెయిన్గా కొంచెం కరివేపాకు ఎక్కువగా కావాల్సి వస్తుందండి. కరివేపాకు కొంచెం ఎక్కువ మోతాదులోనే తెప్పించుకుని శుభ్రంగా కడిగి ఒక గుడ్డ మీద వేసి బాగా ఆరనివ్వాలి. వీలైతే ఒక పూటంతా ఆరనిచ్చినా ఇబ్బంది లేదు. ఇక్కడ కారపొడి నేను మీకు అన్ని పక్కాగా కొలతలతో చేసి చూపిస్తానండి. జనరల్గా మనం వాడే మెజరింగ్ కప్స్లో 1/2 కప్పు ఉంటుంది చూసారా, అదే 1/2 కప్తో మీకు అన్ని కొలతలన్నీ చూపిస్తాను. ఇప్పుడు మీకు చూపించిన 1/2 కప్తో 1/2 కప్పు నిండుగా పచ్చి శనగపప్పును తీసుకోవాలండి. అలాగే అదే 1/2 కప్లో 30% భాగం వరకు చాయ్ మినపప్పును తీసుకోవాలండి. అంటే పచ్చి శనగపప్పు కన్నా చాయ్ మినపప్పు ఇంకా కొంచెం తక్కువ ఉండాలి. అలాగే అదే 1/2 కప్తో 1.5 కప్పు వరకు ధనియాలు తీసుకోవాలండి. అంటే ఇక్కడ 3/4 కప్పు వరకు చాయ్ మినపప్పు, కప్పు నిండుగా పచ్చి శనగపప్పు, 1.5 కప్పు వరకు ధనియాలు ఈ రేషియోలో తీసుకోవాలి. ఇంకా ఇదే ప్లేట్లోకి 3 చెంచాలు నిండుగా జీలకర్రను తీసుకోవాలి. మీకు కప్పు కొలతలోనే జీలకర్ర కూడా తెలియాలి అంటే మనం అన్నీ కొలుచుకున్న 1/2 కప్లో 1/4 కప్పు వరకు జీలకర్ర ఉంటుంది. నేను ఇక్కడ తీసుకున్న మిరపకాయలు కూడా మీకు కొలిచి చూపిస్తున్నానండి. 70 నుంచి 100 గ్రామ్స్ లోపు. మనం తీసుకునే మిర్చి కారాన్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ 80 గ్రామ్స్ దాకా తీసుకున్నాను. తీసుకున్న మిర్చిని అంతటిని సగానికి తుంచుకుని గింజలు కూడా బయటకు వచ్చే విధంగా అన్నీ సగం సగం ముక్కలుగా చేసుకోవాలి. అలాగే నేను ఇప్పుడు కొలుచుకున్న పప్పులకు గాను చింతపండు కూడా సుమారు 70 to 80 గ్రామ్స్ ఉండేలాగా చూసుకుంటున్నాను. మనం తీసుకున్న కప్పుతో కప్పు నిండుగా కూడా ఉంది చింతపండు. అలాగే ఈ కారపొడిలోకి మరొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వెల్లుల్లిపాయలండి. ఈ వెల్లుల్లిపాయలు కూడా సుమారు నేను 100 గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు కొలిచి ఉంచుకున్న ప్లేట్లోకి మనం కడిగి శుభ్రం చేసి ఆరపెట్టి ఉంచుకున్న కరివేపాకును కూడా మనం పప్పులన్నీ కొలుచుకున్న 1/2 కప్పు అదే కప్పుతో 2 కప్పులు నిండుగా కరివేపాకును తీసుకున్నానండి. నేను ఇక్కడ ఇంకా కొంచెం వేసుకున్నా ఇబ్బంది లేదు, ఎంతున్నా బాగుంటుంది. ఇదిగోండి, కారపొడి చేయటం కోసం నేను పప్పులు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, మిర్చి, చింతపండు అన్నీ రెడీ చేసుకుని సిద్ధంగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కడాయిని పొయ్యి మీద పెట్టుకొని ఈ పప్పులన్నీ వేయించడం కోసం కొంచెం నూనెను వేసుకోవాలి. సుమారుగా 4 పెద్ద గెరిట్ల నూనె వరకు ఉంటుంది. నూనె కొంచెం కాగిన తర్వాత మనం ముందుగా కొలిచి ఉంచుకున్న పప్పుల్లోంచి పచ్చి శనగపప్పును ముందుగా వేసి వేయించుకోవాలి. అన్నిటికన్నా కొంచెం పెద్ద సైజు పప్పు కాబట్టి ఇది ముందుగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో దోరగా ఎర్రగా వేపుకుంటూ సగం పైన వేగిన తర్వాత చాయ్ మినపప్పును కూడా వేసి వేగించుకోవాలి. జనరల్గా పప్పులన్నీ రకరకాల సైజుల్లో ఉంటాయి కాబట్టి ఏ పప్పు కూడా వేసి వేగించుకుంటూ ఉంటారు కొంతమంది. కానీ మనం నోటీస్ చేసుకుంటూ వేపుకుంటే ఇలా వేసుకున్నా పర్వాలేదు. ఈ పప్పులు రెండు కొంచెం సేపు ఎర్రగా వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి ఉంచుకున్న ధనియాలు, జీలకర్ర ఆ రెండింటినీ కూడా వేసి ఎర్రగా వేగించుకోవాలి. పప్పులు, ధనియాలు ఈ స్పైసెస్ అన్నీ దోరగా ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ఆ నూనె రాకుండా పప్పుల్ని మాత్రం బయటికి తీసుకుని ఉంచుకోవాలి. పప్పులన్నీ బయటికి తీసేసిన తర్వాత అదే బాండిలో ఆ నూనెలోనే మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఎండుమిర్చి ముక్కలన్నింటినీ వేసి దోరగా ఎర్రగా వేగించుకోవాలి. మాడకుండా చూసుకోవాలి. మిర్చి కూడా బాగా వేగిన తర్వాత వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత అదే బాండిలో ఇంకొంచెం నూనెను వేసి మనం రెడీ చేసి ఉంచుకున్న కరివేపాకునంతటిని వేసి
బాగా కరకరామని వచ్చేటట్లుగా వేగించుకోవాలి. కరివేపాకులో పూర్తిగా పచ్చితనం అంతా పోవాలండి. అప్పటి వరకు కూడా మనం వేయించుకోవాల్సిందే. కరివేపాకు బాగా పచ్చిగా ఉంటే కొంచెం ఎక్కువ టైం కూడా తీసుకుంటుందండి వేగటం కోసం. అందుకే మనం కారప్పొడి మధ్యాహ్నం చేయదలుచుకుంటే మార్నింగ్ నుంచి కరివేపాకు కడిగేసి గుడ్డపైన ఆరపెట్టి ఉంచితే కొంచెం వడిలిపోయినట్టు అయిపోతుందండి. అప్పుడు కొంచెం ఈజీగా వేగుతాయి. కరివేపాకు పూర్తిగా వేగిపోయింది, ఇంకొంచెం వేగితే సరిపోతుంది అని అనుకున్నప్పుడు మనం రెడీ చేసి కొలుచుకుని ఉంచుకున్న చింతపండును కూడా కరివేపాకులో వేసి అలా కప్పినట్టుగా ఉంచుకోవాలి. చింతపండుని కరివేపాకు మధ్యలో కప్పినట్టు పెట్టి పొయ్యి కట్టేసుకోవచ్చు. అదే మూకుట్లో అలాగే ఉంచేయడం వల్ల సో దట్ ఇంకా కాస్త కరివేపాకులో ఏమైనా తేమ ఉన్నా ఆరిపోతుంది. అలాగే చింతపండు కూడా కొంచెం వేగినట్టు అయిపోతుంది. కరివేపాకులో పచ్చితనం అస్సలు ఉండకూడదండి. ఏమాత్రం పచ్చితనం ఉన్నా కారపొడి పాడైపోతుంది. ఇంక నెక్స్ట్ మనం ముందుగా వేయించి ఉంచుకున్న పప్పు దినుసులన్నీ పూర్తిగా చల్లారిపోయి ఉంటాయండి. ఇప్పుడు వాటన్నిటిని మిక్సీ జార్లో వేసుకుని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. పప్పులన్నిటినీ ముందే మెత్తగా మాత్రం చేయకూడదండి, కోర్సుగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు. తర్వాత మిరపకాయల పొడి అలాగే కరివేపాకు పొడి కూడా కలిసిన తర్వాత మళ్ళీ అంతా కలిపి వెల్లుల్లిపాయతో మళ్ళీ గ్రైండ్ చేయవలసి ఉంటుందండి. అందుకే ఇప్పుడు మాత్రం కొంచెం కోర్సుగానే చేసుకోవాలి. తర్వాత అదే జార్లోకి వేయించి ఉంచుకున్న మిరపకాయలను కూడా కొంచెం కోర్సుగానే గ్రైండ్ చేసి అదే ప్లేట్లోకి వేసుకోవాలి. ఇక్కడ కరివేపాకు చూడండి ఎలా క్రిస్పీగా చేతితో నలుగుతుంటే ఎలా సౌండ్ వస్తుందో అలా పూర్తిగా దానిలో తేమ ఏమీ లేకుండా కరకరామని సౌండ్ వచ్చే విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇంకా అదే జార్లోకి కరివేపాకనంతటినీ కూడా పెట్టుకొని అది కూడా కోర్సుగానే గ్రైండ్ చేసుకుని మనం పప్పులన్నీ తీసుకుని ఉంచుకున్న ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకుని చింతపండుతో సహా వేయాలండి. అలాగే తగినంత అంటే ఒక గుప్పుడు నిండా కల్లుప్పును కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మనం ఉప్పు అస్సలు వేయలేదు కదండి. ఇప్పుడు ఫైనల్గా వేసే ఈ కరివేపాకులో ఉప్పును కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. కరివేపాకును కూడా ఇలా బరకగానే గ్రైండ్ చేసుకుని అదే ప్లేట్లోకి తీసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు వేసిన కరివేపాకుతో పాటు ముందు వేసిన పొడులను కూడా బాగా గుచ్చివెత్తినట్టు చేత్తో బాగా నలుపుకుంటూ కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత మనం ముందుగా కొలిచి ఉంచుకున్న వెల్లుల్లిపాయలను కూడా అదే ప్లేట్లో వేసి బాగా కలుపుకొని కొంచెం వాయిల్గా మిక్సీ జార్లో వేసుకుని కోర్సుగానే గ్రైండ్ చేసుకోవాలి. ముందు గ్రైండ్ చేసిందంతా ఒక గిన్నెలోకి తీసుకుని ఉంచుకోవాలి. అలాగే రెండో వాయి కూడా వేసి సేమ్ అదే గిన్నెలోకి వేసుకుని బాగా చేత్తో కలుపుకొని ఉప్పు చూసుకోవాలి. ఉప్పు కనుక తగ్గితే ఇప్పుడే కొంచెం మెత్తనుప్పును కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. అలాగే వెల్లుల్లిపాయ ఏదైనా నలగకుండా ఉంటే రెండో వాయిలో వేసుకుంటూ కొంచెం కచ్చాపచ్చాగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకుని కలుపుకోవాలి. నేను 2 వాయిలుగా వేసిందంతా ఒకే బౌల్లోకి తీసుకుని బాగా గుచ్చెత్తి కలుపుకొని ఉప్పు చూస్తే కొంచెం తగ్గినట్టు అనిపించిందండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ ఉప్పుని నలగకుండా ఉన్న వెల్లుల్లిపాయ రేఖలు ఏవైనా ఉంటే అవి కూడా వేసుకుని కొంచెం బాగా మిక్సీ చేసి మొత్తం కలుపుకుంటే కారపొడి రెడీ అయిపోతుంది. ఈ కారపొడి చేసిన రోజు మాత్రం అన్నంలోకి ఇదే కారపొడితో తింటారండి. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. అలాగే నెక్స్ట్ రోజు అయితే ఇడ్లీ కంపల్సరీగా ఉండాలి, ఇడ్లీలో కూడా టేస్ట్ చేయడం కోసం. అలాగే ఇప్పుడు నేను మిక్సీలో చేసిన ఈ ప్రాసెస్ అంతా మా అత్తగారు అయితే స్వహస్త్రాలతో రోట్లోనే నూరేవారండి. అప్పుడైతే ఈ కారపొడి రుచి ఇంకా అమోఘమనే చెప్పాలి. ఇంట్లో ఉండే పదార్థాలతో అతి తక్కువ ఖర్చుతో మన స్వహస్తాలతో మనం ఇంట్లోనే చేసుకున్న ఈ హోమ్ మేడ్ కారపొడి ఒక్కసారి మీరు ఇంట్లో కనుక ట్రై చేస్తే మళ్ళీ బయట కొనాలని కూడా అనుకోరండి. ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి. సగం బయట ఉంచుకుని మిగతా సగం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మొత్తం మనం వేసిన పప్పులన్నీ క్రిస్పీనెస్ కూడా అలాగే మెయింటైన్ అవుతుంది. ఇడ్లీకైనా దోశకైనా రైస్కైనా పర్ఫెక్ట్గా సరిపోయే ఈ నల్ల కారపొడి మీరు కూడా ఇంట్లో తప్పనిసరిగా ఒక్కసారైనా సరే ట్రై చేయండి. వేడిగా అన్నం పెట్టుకొని కొంచెం కారపొడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటుంటే ఉంటుందండి. వేడన్నంలో కారపొడి నెయ్యి, అబ్బబ్బా ఆ కాంబినేషనే చాలా సూపర్గా ఉందండి.
మనం వేసిన పప్పులన్నీ కరకరమని క్రిస్పీగా తగులుతూ పుల్ల పుల్లగా చింతపండు తగులుతూ పచ్చి వెల్లుల్లిపై మిక్స్ అయిపోయి చాలా సూపర్గా ఉందండి. ఎలా ఉందండి నా ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.